హాయ్ అండి, శ్రీవారి మెచ్చిన వంటికి స్వాగతం. ఈరోజు మన వీడియో వేసవికాలం స్పెషల్ చల్లమిరపకాయలండి. అది ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. కావలసిన వస్తువులు: కేజీ పచ్చిమిరపకాయలు. ఇవి మామూలు పచ్చిమిరపకాయలు కావండి, ఇవి కొద్దిగా తిక్కుగా ఉంటాయి. లీటర్ పెరుగు, 50 గ్రాముల ఉప్పు, 1 స్పూన్ పసుపు. ముందుగా మిరపకాయల్ని శుభ్రంగా కడిగేసి తడి లేకుండా తుడుచుకోవాలండి. అస్సలు తడి ఉండకూడదు. తడంతా పోయిన తర్వాత మధ్యలోకి చీరుకోవాలి. ఇలాగే మొత్తం అన్నీ కూడా మధ్యలోకి చీరుకోవాలి. పెరుగును ఒకసారి చిలుక్కోవాలండి. పెరుగు కొద్దిగా పుల్లగా ఉంటే బాగుంటుంది. 1 గ్లాసు నీళ్లు పోసుకోవాలి. మరీ పల్చగా కాకుండా మరీ చిక్కగా కాకుండా సమానంగా ఉండాలి. ఇలా ఉంటే సరిపోతుందండి మజ్జిగ. ఇప్పుడు ఉప్పు పసుపు వేసి కలిపేసుకోవాలండి. ఈ మజ్జిగలో కొంతమంది వాము పొడి, జీలకర్ర పొడి కూడా వేసుకుంటారండి. అది మీకు నచ్చితే వేసుకోవచ్చు. 1 స్పూన్ సరిపోతుంది. ఇలాగ ఒక ప్లాస్టిక్ డబ్బా తీసి మజ్జిగ వేసుకోవాలి. స్టీల్ది మాత్రం వాడకూడదు. చీరి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కొద్దిగా వేసుకోవాలి. మళ్ళీ కొద్దిగా మజ్జిగ వేసుకోవాలి. ఇలాగే మొత్తం అంతా కూడా వేసుకోవాలి. ఇలా మొత్తం అన్ని మిరపకాయలు మజ్జిగ వేసేసుకున్నాం కదండి. ఒకసారి చేతితోటి ఇలా నొక్కితే మీకు మజ్జిగ అంతా పైకి తేలుతుంది కదా, అప్పుడు సరిపోయినట్టు. లేకపోతే కొద్దిగా మజ్జిగ వేసుకోవాలి. ఇలా ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2 రోజులు పూర్తిగా నాననివ్వాలి. 2వ రోజు కలుపుకోవాలండి. రెండో రోజు ఒకసారి కలుపుకోవాలండి, పైనుంచి కింద దాకా. చూడండి, అన్నీ నెమ్మదిగా నానడం స్టార్ట్ అయింది కదా. జాగ్రత్తగా మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. రోజులు అయిపోయింది కదండి. ఒకసారి అంతా కలిపేసుకొని ఎండలో పెట్టుకోవాలి. ఇలా ఒక ప్లాస్టిక్ కవర్ మీద ఎండ పెట్టుకోవాలి. ఇలాగే ప్రతిరోజు మజ్జిగ ఇంకిపోయేంత వరకు కూడా వీటిని మళ్ళీ సాయంత్రం తీసేసి మజ్జిగలో వేసేసుకుని ఎండ పెట్టుకోవాలి మరుసటి రోజు. ఉదయం అంతా ఎండిపోయాయి కదండి. ఇప్పుడు మళ్ళీ సాయంత్రం మజ్జిగలో వేసేసుకోవాలి. వేసేసి అన్నీ కలిపేసుకుని మళ్ళీ మూత పెట్టేసుకోవాలండి. ఇలాగే మజ్జిగ మొత్తం అయిపోయేంత వరకు కూడా ఎండబెట్టుకుంటూ ఉండాలి. ఒకసారి అంతా కలిపేసుకోవాలి. నెమ్మదిగా కలుపుకోవాలండి, లేకపోతే ముచ్చుకలు ఊడిపోతాయి. ఇలా మజ్జిగ చివరికి వచ్చేసింది కదండి. ఇప్పుడు మిరపకాయలు మాత్రమే ఎండబెట్టుకుంటే సరిపోతుంది. వీటిని బాగా ఎండేంత వరకు ఎండలో పెట్టుకోవాలి. ఇలాగా మొత్తం అన్నీ కూడా బాగా ఎండేంత వరకు కూడా ఎండలో పెట్టుకోవాలండి. చూడండి, అన్నీ కూడా బాగా ఎండిపోయాయి కదా. మజ్జిగలోంచి తీసాక మనం ఒక 3-4 రోజులు బాగా ఎండబెట్టుకోవాలండి. ఇప్పుడు వీటిని ఒకసారి మనం వేయించి చూద్దాం. డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టుకుని దాంట్లో అది వేడెక్కాక ఒక్కొక్కటిగా వేసుకోవాలండి. ఇలా గోల్డెన్ కలర్ రాగానే తీసేసుకోవాలండి. ఆయిల్ మరీ హీట్ ఎక్కిపోకూడదు.
కొత్తగా తయారు చేసుకునే వారి కోసం ఒకసారి విధానం చూద్దామండి. కేజీ మిరపకాయలకి లీటర్ పెరుగు తీసుకోవాలి. పెరుగు కొంచెం పుల్లగా ఉంటే బాగుంటుంది. 2 రోజులు తప్పనిసరిగా మిరపకాయలు మజ్జిగలో నానాలి. 3వ రోజు నుంచి ఎండలో పెట్టుకోవాలి. సాయంత్రం మజ్జిగలో వేసుకోవాలి. అలాగ మజ్జిగ పూర్తిగా అయిపోయేంత వరకు కానీ కొంచెం వచ్చేంత వరకు కానీ సాయంత్రాలు మజ్జిగలో వేసుకోవాలి. తర్వాత నుంచి మిరపకాయలు ఒకటే ఎండలో పెట్టుకుంటే సరిపోతుంది. ఎండిన తర్వాత టైట్ కంటైనర్లో పెట్టుకోవాలి. మధ్య మధ్యలో ఎండలో పెట్టుకుంటే సంవత్సరం పాటు. చూశారు కదండి, ఈ పచ్చిమిరపకాయలు ఊరి ఎండిన తర్వాత ఇప్పుడు మనం వేయించుకోవడానికి రెడీ అయిపోయాయి. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. చూశారు కదా, మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీవర్మ చిన్న వంట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.